వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మామూలుగా అయితే పోకిరీలు అమ్మాయిలను వేధిస్తారు, అమ్మాయిల వెంట పడతారు, వాళ్లను రకరకాలుగా శారీరకంగా మానసికంగా హింసిస్తుంటారు. కానీ ఈ స్టోరీ కాస్త డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఒక అమ్మాయి వేధింపులకు గురవుతుంది. కానీ ఆ అమ్మాయిని వేధిస్తుంది ఎవరూ కాదు, మనుషులు ఎంత మాత్రం కాదు. అది ఒక నాగుపాము. ఎస్, ఆ అమ్మాయిని నాగుపాము వెంటాడుతోంది. ఆమె ఎక్కడికి పోయినా ఆమెను ఆ పాము వెంటాడుతోంది. ఛాన్స్ దొరికిన ప్రతిసారి కసి తీరా కాటేస్తోంది. ఇదేదో సినిమాలో కథలా ఉంది కదా. సినిమాలో ఇలాంటివి చాలా చూసాము. పాములు పగపడతాయి, పాములు వెంటాడుతాయి, పాములు పగ తీర్చుకుంటాయి. ఇవన్నీ చాలా సినిమాలో చూసాం. ఇది కూడా అచ్చం సినిమా కథలాగానే ఉంది. ఆ అమ్మాయిని పదే పదే పాము కాటు వేస్తూనే ఉంది. పదే పదే ఆమె ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయిని ఆ పాము ఎందుకు వెంటాడుతుంది? ఆ అమ్మాయి చేసిన పాపం ఏంటి? నిజంగానే ఆ పాము పగబట్టిందా? ఈ స్టోరీ ఒకసారి చూద్దాం. ఇదిగో ఈ అమ్మాయినే నాగుపాము వేధిస్తోంది. ఈ అమ్మాయి పేరు రోష్ని, 19 సంవత్సరాల వయసు. యూపీలోని పంచపుర గ్రామంలో ఉంటుంది. అదేం చిత్రమో కానీ రోష్నిని ఓ నాగుపాము వెంటాడుతోంది. ఆమె ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రత్యక్షమవుతోంది. అలా వచ్చి వెళ్ళిపోతుందా అంటే అది లేదు. ఆ అమ్మాయిని కసి తీరా కాటేసి మరీ వెళ్ళిపోతోంది. ఇది నిజంగా నిజం. గత 11 నెలల నుంచి రోష్నిని 11 సార్లు పాము కాటేసింది. ఒకసారి నాటు వైద్యం, మరోసారి ఆసుపత్రికి. ఇది రోష్నికి అలవాటైపోయిందట. ఈసారి ఆమెపై నాగరాజుకు కాస్త ప్రేమ ఎక్కువైందేమో. ఈసారి కాస్త గట్టిగానే కాటేసింది. అపస్మార స్థితికి చేరుకున్న రోష్నిని ఆసుపత్రికి తరలించారు. అప్పుడే తెలిసింది ఆమెను పదే పదే పాము కాటేస్తుందని. ఆమె ఒంటిపై అనేక చోట్ల పాము కాట్లు గుర్తులు కనిపించాయి. దీన్ని చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. మరో ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటంటే ప్రతిసారి ఒకే పాము రోష్నిని కాటేస్తుందట. ఆ అమ్మాయే ఈ విషయాన్ని డాక్టర్లకు చెప్పింది. ఒకటే పాము పదే పదే వస్తుందా, పదే పదే కాటేస్తుందా? ఖచ్చితంగా ఎలా చెప్పగలం? ఆ పామేమన్నా ఆధార్ కార్డు తీసుకొని నేనే వచ్చానంటూ ధ్రువపత్రాలు ఇచ్చి మరీ కాటేస్తుందా? ఇలా చెప్పడానికి బాగానే ఉంది, కానీ సాంకేతికంగా సైన్స్ పరంగా దీనిలో ఎలాంటి కారణాలు కనిపించడం లేదు. ఆ ఒక్క పామే వచ్చి కాటేస్తోంది అని చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎస్, ఆ అమ్మాయిని పాము పదే పదే కాటేసింది. దానికి యాదృచ్ఛికమైన కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఒకటే పాము కాటేస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవు. అయితే అన్నిసార్లు 11 నెలల్లో 11 సార్లు ఒకే పాము ఆ అమ్మాయిని వెంటాడడం, కాటేయడం. ఒకే పాము అని వాళ్ళు అంటున్నారు, కానీ ఏదైతే పాము అయితే కాటేస్తుంది. అసలు ఇది ఎలా జరుగుతుంది? అసలు ఎందుకు ఈ సంఘటన పదే పదే పునరావృతం అవుతుంది? సైన్స్కు కూడా అందని విషయమేనేమో ఇది. కానీ ఆ అమ్మాయిని పాము కాటేస్తుంది పచ్చి నిజం. రాత్రి